కొన్నాళ్ల పాటు కథారూపంలోనే ఉండిపోయి నిర్మాతలెవరూ సినిమా తీయడానికి అంతగా ఆసక్తి చూపించిన స్క్రిప్టు ఆ తరువాత ఎప్పుడో తెరకు ఎక్కడం నిజంగా విచిత్రమే. అన్నేళ్లు ఆగిన ఆ కథతో వచ్చిన సినిమా సూపర్ హిట్ కావడం ఒక విశేషమైతే, ఆ కథ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 భాషల్లో హిట్ అవ్వడం మరో విశేషం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకడు అమాయకుడు, మరొకడు దేన్నైనా ఎదిరించి నిలిచే ధైర్యవంతుడు. అయితే ఎలా ఉంటుందనే ఆ ఇతివృత్తంతో ఇప్పటికీ సగటు సినిమా బాక్సాఫీస్ సూత్రం ఇది. దీన్ని వాటంగా వాడుకుని జగదేక సుందరి శ్రీదేవి నటించిన చాల్ బాజ్ లాంటి ఎన్నో చిత్రాలు ఫ్రీ మేక్స్గా వచ్చాయి, చాలా వరకు విజయం సాధించాయి. మరి ఈ సినిమాలు అన్నింటికీ మూలం మన రాముడు భీముడు చిత్రం. నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్ర అభినయం చేసిన చిత్రం. ఆకట్టుకునే అభినయం, అలరించే పాటలతో రూపుదిద్దుకున్న రాముడు భీముడు చిత్ర నిర్మాణ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు. 1964లో విడుదలైన ఈ సినిమాతోనే పెద్ద నిర్మాతల జాబితాలో చేరిపోయిన అదృష్టవంతుడు ఆయన. ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టి ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే వరకు సాగిన రామానాయుడు ప్రస్థానంలో ఎన్నో మలుపులు కుదుపులు, ఎన్నెన్నో విజయాలు. ఆ విజయాలకు బలమైన పునాది వేసిన చిత్రం రాముడు భీముడు. 100కు పైగా సినిమాలు తీసినా వాటిల్లో ఆత్మసంతృప్తినిచ్చిన సినిమాలు రెండే రెండు అని రామానాయుడు చెబుతుండేవారు. ఆ చిత్రాలు ఏమిటో తెలుసా? రాముడు భీముడు, ప్రేమ్ నగర్. తొలి సినిమా కథ కోసం అన్వేషిస్తూ తన బంధువు గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిని కలిశారు రామానాయుడు. ఆయన ద్వారా రచయిత డివి నరసరాజు, దర్శకుడు తాపీ చాణక్య పరిచయం అయ్యారు. కొసరాజు సలహాపై చాణక్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. అప్పటికి వరుసగా 7-8 ఫ్లాపులు తీసి ఉన్నారు చాణక్య. అయినా కొసరాజు మాట కాదనలేకపోయారు. డివి నరసరాజు దగ్గర కథ రెడీగా ఉంది. కాకపోతే 2-3 హీరోలు నిర్మాతలకు చెబితే వాళ్లకు ఆ కథ నచ్చలేదు. దాంతో 4 ఏళ్లుగా ఫైల్లోనే ఉండిపోయింది ఆ కథ. ఆ విషయం రామానాయుడికి చెప్పారు రచయిత డివి నరసరాజు. నిజం చెప్పాలంటే రాముడు భీముడు కథారచనకి బీజం 1956లోనే పడింది. అప్పటికి తెలుగులో హీరోల ద్విపాత్రాభినయ చిత్రాలు రాలేదు. ద్విపాత్రాభినయ చిత్రాల్లో ఒక కొత్త ధోరణి తీసుకురావాలని నరసరాజు ఈ కథ తయారు చేశారు. ఆ కథ రామానాయుడికి నచ్చింది. ఎన్టీఆర్ అప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయలేదు కనుక ఆయనకు వెరైటీ అవుతుందని భావించి ఆయన్ని కలిశారు రామానాయుడు. అయితే ద్విపాత్రాభినయం అనగానే ఎన్టీఆర్ మొదట అంగీకరించలేదు. తన బ్యానర్లోనే రాముడు రావణాసురుడు పాత్రలు తనే వేస్తూ ద్విపాత్రాభినయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయినా రామానాయుడు వదిలిపెట్టలేదు. ఒకసారి కథ వినండి అన్నయ్య అని అభ్యర్థించడంతో నరసరాజు చెప్పిన కథ విన్నారు ఎన్టీఆర్. సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే చేసి, కథ బ్రహ్మాండంగా ఉంది, వెంటనే ప్రొసీడ్ అవ్వండి బ్రదర్ అని రామానాయుడికి చెప్పారు ఎన్టీఆర్. వెంటనే తన డైరీ కూడా తెప్పించి 1963 నవంబర్ నుంచి 1964 అక్టోబర్ వరకు నెలకు 6 రోజుల చొప్పున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాల్ షీట్స్ రాసి ఇచ్చారు ఎన్టీఆర్. ఆ రోజుల్లో 3 షిఫ్ట్స్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు ఎన్టీఆర్. జమున, ఎల్ విజయలక్ష్మిలను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు. ఎస్వీఆర్, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, శాంతకుమారి, హేమలత ఇతర ముఖ్య తారాగణం. 1963 నవంబర్ 16న రాముడు భీముడు చిత్రం షూటింగ్ వాహిని స్టూడియోల్లో మొదలైంది. తను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవారు. రాముడు భీముడు చిత్రంతో పాటు ఆడబ్రతుకు షూటింగ్ కూడా జరుగుతూ ఉండేది. ఆ షూటింగ్ క్యాన్సిల్ అయితే షూటింగ్ పెట్టుకుంటారా అని తనే రామానాయుడికి ఫోన్ చేసేవారు ఎన్టీఆర్. అలా తను నటించే ఇతర సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయితే ఆ డేట్స్ రామానాయుడికి కేటాయించి అనుకున్న సమయం కంటే ముందే చిత్రాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకరించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ భీముడి గెటప్లో తొలిసారిగా కనిపించిన చిత్రం ఇదే. ఇందులో నాటకరాయుడు పాత్ర ఆయనది. ఓ స్టేజ్ నాటకంలో భీముడి గెటప్లో ఆయన కనిపిస్తారు.
రాముడు భీముడు విడుదలైన 8 నెలలకు వచ్చిన పాండవ వనవాసం చిత్రంలో భీముని పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు ఎన్టీఆర్. ఈ చిత్రంతో మెయిన్ హీరోయిన్గా నటించిన జమున సురేష్ సంస్థ తొలి కథానాయికగా క్రెడిట్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ జమున కాంబినేషన్లో వచ్చిన 11వ సినిమా ఇది. రాముడు భీముడు చిత్రం విడుదలైన సరిగ్గా 15 నెలలకు జమున వివాహం డాక్టర్ రమణారావుతో జరిగింది. నాట్యతారగా ఎంతో బిజీగా ఉన్న ఎల్ విజయలక్ష్మి ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించారు. ఇందులో ఎన్టీఆర్కు డూపుగా కైకాల సత్యనారాయణ నటించారు. పెండియాల సంగీతం సమకూర్చిన రాముడు భీముడు చిత్రంలోని పాటలన్నీ హిట్టే. శ్రీశ్రీ రాసిన స్ఫూర్తిదాయక గీతం ఉందిలే మంచి కాలం ముందు ముందునా, నారాయణరెడ్డి రాసిన తెలిసిందిలే తెలిసిందిలే అదే అదే యుగళ గీతాలు, కొసరాజు రాసిన హాస్య గీతాలు సరదా సరదా సిగరెట్టు, తగునా ఇది మామ ఇవాళ్టికి హిట్టే. కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మిస్తున్న సమయంలో ఎంతో శ్రమకు ఓర్చి అక్కడ దేశము మారిందో అనే కొసరాజు గీతాన్ని ఎన్టీఆర్ ఎల్ విజయలక్ష్మి బృందంపై చిత్రీకరించారు. ఆనాటి మన ఆధునిక దేవాలయ నిర్మాణ దృశ్యాలు ఇప్పుడు వెండితెరపై మిగిలిన ఓ హిస్టారికల్ డాక్యుమెంట్ ఈ పాట. 6,30,000 బడ్జెట్తో రాముడు భీముడు చిత్రం తయారైంది. ఇప్పుడు సినిమా కాదు కదా, ఒక్కరోజు పబ్లిసిటీకి కూడా ఈ మొత్తం సరిపోదు. 1964 మే 21న విడుదలైన రాముడు భీముడు చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో ఎంజీఆర్ హీరోగా ఎంగవీట్టి పిళ్ళై పేరుతో, దిలీప్ కుమార్ హీరోగా హిందీలో రామ్ ఔర్ శ్యామ్ పేరుతో వచ్చింది. అన్ని భాషల్లోనూ హిట్. రాముడు భీముడు కథనే కొన్ని మార్పులు చేసి హిందీలో నిర్మాత జీపీ సిప్పి తన కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో సీత ఔర్ గీత చిత్రం తీశారు. హేమామాలిని నటించిన ఈ చిత్రం పెద్ద హిట్. ఇదే సినిమా హక్కులు కొని వాణిశ్రీ కథానాయకిగా గంగామంగా పేరుతో తెలుగులో, వాణి రాణి పేరుతో తమిళంలో తీశారు. 2 భాషల్లోనూ సినిమా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.